అంటే ఊరికి ఇంత దూరం వచ్చాక కూడా మీరు ఇలా తగులుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేం కూడా మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదన్నయ్య. బేబీ ఎవరు వీళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు. తిను చిత్ర అని నా ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్. కొత్త కారు కొంది, పూజ చేయించడానికి వచ్చాం. అయినా మీరెప్పుడు వచ్చారు? మీరు మొదలు పెట్టారు కదన్నయ్య, అప్పుడే వచ్చాం. అదే పూజ అప్పుడు వచ్చాము అంటున్నాము. మీరిలా మీ కొత్త కారుకి పూజ చేయించడానికి వచ్చారని చెల్లికి తెలుసా బావా? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? అయినా మీరేంటి పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అలా అడుగుతున్నారు? మీరు వెళ్తే మా పని మేము చూసుకుంటాం. ఇలారా. అది కాదన్నయ్య, మేం చెప్పేది. వెళ్ళమని చెప్పానా? వెళ్ళండి. తప్పు చేస్తున్నావు బావా. తప్పేంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఇంకా బయలుదేరండి. బయలుదేరండి బామ్మర్ది. అన్నయ్య బెటాలియన్ మొత్తం దిగిపోయిందేంటి? ఇప్పుడు కానీ వీళ్ళు చూసింది కాచికి చెప్తే పెద్ద గొడవైపోతుంది. అనయ్య, కాచి మీరేమో పార్టీకి వెళ్ళారని చెప్పింది. పార్టీ అంతా ఇక్కడే అవుతుంది నిష్క. ఏం బావా? బామ్మర్ది, వెనక అమ్మాయి ఎవరు బుచి? ఎవరిని అడిగితే అలా చేస్తావింటన్నయ్య? నా ఫ్రెండ్ కొత్త కారు కొన్నానంటే పూజ చేయించడానికి వచ్చాం. ఓ, ఇందాక మేము వచ్చినప్పుడు ఈ జగదాత్రి కేదార్లతో ఏంటి గొడవ? గొడవేంటి జగదాత్రి? లోపల మనతో గొడవ పడ్డం సరిపోలేదు కదా, అందుకే బయటికి వచ్చి మా ఆయనతో గొడవ పెట్టుకుంటున్నారు. గొడవ పడ్డాం కాచి, కానీ దానికి కారణం ఏంటో కూడా విను. మేము వచ్చేసరికి అన్నయ్య ఈ అమ్మాయితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఏంటని అడిగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. లేదు, ఫ్రెండ్ అన్నాక క్లోజ్ గానే ఉంటారు. ఇంత మందిలో ముద్దు పెట్టుకునేంత క్లోజ్ గా కూడా ఎలా ఉంటారు నిషి? ముద్దా? ముద్దు పెట్టుకున్నారా? లేదు కాచి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను చిత్ర కలిసి ఫొటోస్ తీసుకుంటూ ఉంటే వచ్చి గొడవ చేయబోయారు. నేను తిట్టాను, అందుకే కక్ష కట్టి అలా చెప్తున్నారు. మీ గురించి జగదాత్రి వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? కాచి ఉండగా వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి వదినా? నువ్వు మరీ వదినా, వీళ్ళకి అబద్ధం చెప్పటానికి కారణాలు కావాలా ఏంటి? సందర్భం ఉంటే చాలు, సరిపోతుంది వీళ్ళకి. నిషి, మేము అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే ఈ అమ్మాయి ఫోన్ చెక్ చేయండి. ఎవరి ఫోన్లు ఎవరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. జగదాత్రి కేదార్, మీరు ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడండి, మా ఆయన గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది కాదమ్మా కాచి. కేదార్ ప్లీజ్, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన గురించి ఎవరి దగ్గర ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ జగదాత్రి, అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. అయినా అన్నయ్య మొహానికి ఈ అమ్మాయి ఎలా పడుతుందనుకుంటున్నావు? నాకు బూచికి మధ్యలో ఇంకొకసారి ఇలాంటి గొడవలు పెట్టాలని చూస్తే మర్యాదగా ఉండదు. కాచి, ఏంటి బుచి, ఏం మాట్లాడుకుంటున్నావు? నన్ను పరిచయం చెయ్యి. ఎందుకు చేయను? తిను మా వదిన కౌశికి గారు. నమస్తే. తను కాచి. నమస్తే. తను నా సిస్టర్ నిషిక. అతను నా బామ్మ. సుహాసిని, నేను తాళి కట్టిన నా భార్య, నేను ప్రేమించి తాళి కట్టిన నా భార్య. రే అబ్బోడా, మీ నాయన ఇంతకు తెగించి ఆ సుహాసిని పెళ్లి చేసుకున్నానని, ఆ సుహాసినియే ఆయన మొదటి భార్య అని చెప్పేస్తాడని కల్లో కూడా అనుకోలేదురా. ఇవాళ మనకి చెప్పిన ఇదే విషయం ప్రపంచానికి చెప్తానంటే
ఇక జగదాత్రిని కేదార్ని మనం ఎప్పటికీ ఆపలేమతయ్య. ఏదో ఒకటి చేయాలి యువరాజ్. లేదంటే ఇవాళ ఆవిడ భార్య అన్నారు, రేపు కొడుకు అంటారు, ఎల్లుండి సగం ఆస్తి ఇస్తానంటారు. అవును రాబోడా, ఆ మాట ఈ పొద్దే అనేవాడు. నేను చచ్చిపోతానని భయంతో ఆగుండాడు. ఇంతకు తెగించిన ఆ మనిషిని నా భయం ఎక్కువ రోజులు ఆపలేదురా. వస్తున్న కోపానికి ఆ కేదార్ని ఇప్పటికిప్పుడే చంపేయాలనుంది. యువరాజ్, నువ్వు ఇలా అర్థం లేని ఆవేశాలకు పోయి సమస్యల్లో ఇరుక్కోకు. అవును రాబోడా, సమస్యల్లో మనం ఇరుక్కోవడం కాదమ్మా, వాళ్ళని ఇరికించాలి. అడుగడుగున అడ్డుపడాలి. ఈ ఇంటికి నాన్నకి దూరం చెయ్యాలి. అవునతయ్య, మావయ్య కావడం మీద ఇన్ని రోజులు లేని ప్రేమ సడన్ గా వచ్చిందంటే దానికి కారణం కేదార్ ఆయన కళ్ళ ముందే ఉండటం. వాడు కనిపించినప్పుడల్లా ఆయనకి తన ప్రేమ, ఆవిడ త్యాగం, ఈయన మోసం అన్నీ గుర్తొచ్చి నాన్న మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేక వాడికి న్యాయం చేయాలని చూస్తున్నాడు. వాడికి న్యాయం చేస్తే మనం అన్యాయం అయిపోతాం కదరా. అలా అవ్వకుండా ఉండాలంటే కేదార్ని మావయ్యకి దూరం చేయాలి. అంటే వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి పంపించేయాలి. వాని ఇంట్లో నుంచి పంపించడానికి నేరుగా ప్రయత్నిస్తే చీకట్లో ఉన్న నా తప్పులన్నీ నా ఫ్యామిలీ కళ్ళ ముందుకి తీసుకొస్తాడు. కర్ర విరక్కూడదు, పాము చావకూడదు. వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. నేను ప్లాన్ చేసినట్టు ఉండకూడదు. యువరాజ్, యువరాజ్, ఆ, మేమిక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మనం కేదార్ని కానీ జగదాత్రిని కానీ ఏమైనా చెయ్యాలంటే ముందు ఇంట్లో కౌశికి అక్క రూపంలో వాళ్ళకున్న పెద్ద సపోర్ట్ సిస్టమ్ని డ్యామేజ్ చేయాలి. అక్క వాళ్ళ పక్కన ఉన్నంతకాలం మనం వాళ్ళని బయటకు పంపడానికి ఏం చేసినా తిరిగి అది మన మెడకే చుట్టుకుంటుంది. కౌశికి వదిన మనల్ని కాదనైనా వాళ్ళని కావాలనుకుంటుంది కదా. అలాంటిది మనం వాళ్ళని బయటికి పంపుతుంటే ఎందుకు ఆపదు? ఆపే పరిస్థితుల్లో అక్కను ఉంచకూడదు. వాళ్ళని బయటికి పంపించాలంటే ముందు అక్కని దెబ్బ కొట్టాలి. మేము వచ్చేసరికి అన్నయ్య ఈ అమ్మాయితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఇంతమందిలో ముద్దు పెట్టుకునేంత క్లోజ్గా కూడా ఎలా ఉంటారు నిషి? మేము అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే అమ్మాయి ఫోన్ చెక్ చేయండి. అవును దాత్రి, అలాగే చేద్దాం దాత్రి. కేదార్, గుడి నుంచి వచ్చినప్పటి నుంచి కాచి ఇలాగే బాధగా కూర్చొని ఉంది కేదార్. అందరి ముందు కాచి బూచిబావకు సపోర్ట్ చేసిన బావ ఎక్కడ తప్పు చేస్తున్నారో అన్న భయం మనస్సులో మొదలైనట్టుంది. ఛా, అసలు అన్నయ్యకి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందో, కాచికి అన్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో తెలియట్లేదు కేదార్. కాచితో మాట్లాడి ధైర్యం చెప్దాం పద్దాత్రి. కాచి, కాచి, చలికి ఇక్కడ కూర్చున్నావేంటి? పద లోపలికి వెళ్దాం రా. ఆ అమ్మాయి ఎవరు బుచ్చి? ఫ్రెండ్ అని చెప్పాను కదా కాచి. నిజంగా ఫ్రెండేనా? నా కళ్ళలోకి చూసి చెప్పు. ఏంటి కాచి అలా అడుగుతున్నావు? నన్ను నమ్మవా? నమ్మను బూచి. ఇదే మాట అందరి మధ్యలో అడిగితే ఈ ఇంట్లో నీకున్న కొంచెం పరువు కూడా పోతుందని ఊరుకున్నాను. అంటే నువ్విప్పుడు జగదాత్రి కేదార్ వాళ్ళ మాటలు నమ్ముతున్నావా? వాళ్ళు మనిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి లేనిది ఉన్నట్టు చెప్పారని చెప్పాను కదా. ఇన్ని చెప్తున్నావు కానీ ఆ అమ్మాయి నిజంగానే నీ ఫ్రెండో కాదో చెప్పట్లేదు బూచి. వాళ్ళ అబద్ధాలు నీ బుర్రలోకి ఎక్కేశాయి కాచి. అందుకే నన్ను నన్ను నీ బూచిని అనుమానిస్తున్నావు. అందుకే అసలు నువ్వు నన్ను కాదని, నువ్వు వాళ్ళ మాట నమ్ముతావని నేను అసలు అనుకునే లేదు. అవసరాల కోసం అబద్ధాలు చెప్తూ
సొంత వాళ్ళనే మోసం చేసే మనకి నమ్మకం లాంటి పెద్ద పెద్ద పదాలు వాడే అర్హత లేదు బూచి. ఇందాక అడిగావు కదా, జగదాత్రి మాట నమ్ముతున్నావా అని. అవును, నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రాణం పోయినా సరే జగదాత్రి అబద్ధం చెప్పదు కాబట్టి. లేదు లేదు కాచి, అంటే వాళ్ళు అబద్ధం చెప్పారని నేను చెప్పట్లేదు. నా గురించి అపార్థం చేసుకున్నారని చెప్తున్నాను. అయినా బంగారం లాంటి భార్య నువ్వుండగా నేను వేరే అమ్మాయి వైపు కన్నెత్తైనా చూస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అసలు? నిజంగా ఒట్టేసి చెప్తున్నా, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. ఇదే నిజం. ఇదే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను బూచి. ఎందుకంటే ఇది అబద్ధమని తెలిసినా, నీకు ఆ అమ్మాయికి మధ్య సంబంధం ఉందని తెలిసినా నేను ప్రాణాలతో ఉండను. అయ్యో కాచి, కాచిని చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది కేదార్. అవును దాత్రి, ముందసలు ఆ అమ్మాయి ఎవరో, బావకి ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటో మనం కనిపెట్టాలి. అవును, లేదంటే అన్నయ్య పొరపాటు అలవాటుగా మారిపోతుంది. అన్నయ్య చేతులారా పచ్చని కాపురాన్ని పాడు చేసుకుంటాడు. బావా, నీ అజ్ఞాత స్నేహితురాలి గురించి మేం తెలుసుకుంటాం. ఏందమ్మీ, కాళ్ళకి చక్రాలు గాని కట్టుకున్నావా ఏంది? అట్టా తిరుగుతా ఉండవు. ఇంట్లో జరిగేవన్నీ మీరు మీ కొడుకు చూస్తూ కూర్చోగలుగుతున్నారేమో కానీ నేను కూర్చోలేకపోతున్నాను అత్తయ్య. ఆ? ఏందమ్మీ, పొద్దున్నే ఇట్ట నా మీద కారాలు మిరియాలు నోరుతా ఉండవు. ఇంకెవరిని అనాలి? ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? వాళ్ళని ఇంట్లో నుంచి పంపితే తిరిగి తీసుకొచ్చి మన నెత్తిన పెట్టాడు మీ సుపుత్రుడు. కారణం అడిగితే మన మంచి కోసమే అని కబుర్లు చెప్తున్నాడు. అబ్బోడు చెప్పింది నిజమమ్మీ. అబ్బోడు ఏం చేసినా మన మంచి కోసమే ఉంటుంది. ఈసారి మంచి కోసం చేయలేదు, ముంచేశాడు. వదిన ఆస్తి కేదార్ పేరు మీద రాయటానికి లాయర్ని కూడా పిలిపించేసింది. పొద్దున్నే అందరికి చెప్పుండాది కదా, అయినా వకీల్ని పిలిస్తే పని అయిపోతుందా? ఇట్లాంటివి ఎన్ని చూడలేదు. అయినా ఈ ఇంట్లో ఏదైనా జరగాలంటే మనం అనుకోవాలా. ఎవరెవరు అనుకున్నవి ఎట్టా అవుతాయి? మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదత్తయ్య. మనం అనుకున్నది, మనకి కావాల్సింది జరగకుండా అందరం సంతకాలు పెట్టే పరిస్థితి వస్తే వదినతో యుద్ధానికైనా సిద్ధమవుతాను కానీ వాణ్ణి ఏంటి కొడుకుని, దాన్ని ఏంటి కోడల్ని కానివ్వను. నిషి, అమ్మా హాల్లోకి రండి ఒకసారి. తమరి సుపుత్రుడు పిలుస్తున్నాడు, పదండి. అనుకున్నది సాధించేశావు కదే, ఆఖరికి ఆస్తిని మీ పేరు మీద రాయించుకోబోతున్నారు. నిషి, మేమప్పుడు అదే చెప్పాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. మేమొచ్చింది ఆస్తి కోసం కాదు. కేదారి ఇంటికొచ్చింది మీ నుంచి ఆశించింది ప్రేమ, గుర్తింపు మాత్రమే. నాకు కావాల్సింది మీరు అనుకున్నట్టు ఆస్తి అయితే నేనిక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నన్నే మీరంతా వెతుక్కుంటూ వచ్చేవారు. ఆస్తే అక్కర్లేనప్పుడు లాయర్ని ఎందుకు పిలిపించారు? సంతకాలు పెట్టమని మమ్మల్ని ఎందుకు బలవంత పెడుతున్నారు? అమ్మీ, విన్నావు కదా, వాళ్ళకి ఆస్తి అవసరం లేదంట. ఇక వకీల్ని పంపించెయ్యి. వాళ్ళు అడిగారని నేనే ఆస్తిని ఇవ్వడం లేదు పిన్ని. అది కేదార్ హక్కు కాబట్టి ఇస్తున్నాను. ఈ ఆస్తికి కేదార్ అర్హుడు కాదు వదినా. అసలు కేదార్కి ఆస్తిలో వాటా కానీ ఇంట్లో ఉండే హక్కు కానీ లేదు.
వాళ్ళని ఇంట్లో ఉండనివ్వడానికి, ఆస్తి రాయడానికి చాలా తేడా ఉందక్క. మన 4 గోడల మధ్య ఆ 4 కాగితాల మీద పెట్టబోయే సంతకం మన కుటుంబ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఏం చెయ్యాలనుకున్నా ఈ ఒక్కటి మర్చిపోకుండా ఆలోచించి చేయక. ఇది 4 గోడల మధ్య గుర్తింపు అడిగితే దాన్ని 4 కాగితాల వరకు తీసుకొచ్చింది మీరే యువరాజ్. ఇప్పుడు కూడా దీనికి ఒప్పుకుంది ఆ కాగితాలు మాకిచ్చే డబ్బు కోసం కాదు, భరోసా కోసం. మీ మధ్య మాకొచ్చే ఒక చిన్న గుర్తింపు కోసం. మాటలు నేర్చిన మీతో ఎట్టా మాట్లాడేది? అయినా ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా నువ్వు వాళ్ళకి ఆస్తి రాసిస్తావని నమ్మకం ఉంది కాబట్టే ఇట్టా మాట్లాడుతుండారమ్మి. అదే ఓ తూరి నువ్వు ఆస్తి రాసివ్వను అని చెప్పు, ఇద్దరు రంగులు ఎట్టా మారుస్తారో. ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావత్తయ్య? వదినకి నిజంగా అంత ఆలోచన ఉంటే విషయం ఆస్తి రాసే వరకు వచ్చుండేది కాదు. తప్పు చేస్తుండావమ్మి, ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేస్తా ఉంటావు. మన కష్టార్జితాన్ని అర్హత లేనొకడికి దారబోస్తా ఉండవు కదా. కౌశికి ఆలోచన వల్లనే, కౌశికి కష్టం వల్లనే ఇవాళ మనం ఇంత పెద్ద ఇంట్లో అన్ని వసతులతో కూర్చొని మాట్లాడుతున్నామని మర్చిపోకండి. ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో కౌశికి బాగా తెలుసు. వదిన, అక్క, ఆస్తి కేదార్ పేరు మీద రాయడమే నీ ఆఖరి నిర్ణయమా? అవును యువరాజ్. సరే అక్క, మేము చెప్పాల్సింది మేం చెప్పాం. ఇక్కడితో ఆపంది నువ్వు, విషయం చేయి దాటిపోయేలా చేస్తుంది నువ్వు. తర్వాత తప్పు మాదని తప్పు పట్టకో, సరేనా? నువ్వనుకున్నట్టుగానే మేము సంతకాలు పెడతాం. చెప్పండి లాయర్ గారు, ఎక్కడ సంతకం పెట్టాలి? కౌశిక్ గారు, మీ నాన్నగారు రాసిన విల్నామా ఒకసారి తీసుకొస్తే డాక్యుమెంట్స్ చూసి సంతకాలు పెట్టొచ్చు. ఇప్పుడే తీసుకొస్తాను. ఏదో తప్పు జరుగుతుంది కేదార్. యువరాజ్ వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. నాకు కూడా అదే అనిపిస్తుంది దాత్రి. యువరాజ్ ఎంత ఈజీగా ఆస్తి రాసి ఇవ్వడానికి ఒప్పుకుంటాడని నేను అనుకోవడం లేదు. సంతకాలు అయ్యే వరకు మనం చాలా అలర్ట్గా ఉండాలి. వదినకి ఏదైనా హాని చేసే అవకాశం ఉంది. కీర్తి, బెటర్. ఏంటలా చూస్తున్నావు? నువ్వు చంపినా నేను మళ్ళీ ఎలా వచ్చానా? నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి మా ఇంట్లో ప్రశాంతత లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. నువ్వు నా కొడుకు విడిపోయారు. ఇప్పుడైనా నా కొడుకు నా మాట వింటాడనుకుంటే వాడు ఎన్నాళ్ళైనా సరే నీ మాయలోనే ఉంటున్నాడు. మా జీవితాల్లోంచి, మా ఇంట్లోంచి బయటికి పోయిన నువ్వు మళ్ళీ రాకుండా ఉండాల్సింది.
నీ వల్ల నా ప్రాణం పోయింది. నా కూతురు నా పెళ్ళం జైలుకు పోయారు. నా కొడుకు జీవితం ఎటూ కాకుండా పోయింది. నా కుటుంబం సర్వనాశనం కావడానికి కారణం నువ్వే. కాదు, నేను మిమ్మల్ని చంపలేదు. అత్తయ్య గారి మీద కేసు నేను పెట్టలేదు. నా కొడుక్కి చెప్పిన కథలు నాకు చెప్పకు. నా కుటుంబాన్ని నాశనం చేసిన నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చాను. నిన్ను చంపి నాతో పాటే పైకి తీసుకెళ్ళడానికి వచ్చాను. లేదు, నిన్ను చంపితే కానీ నా ఆత్మ శాంతించదు. ప్లీజ్